కాంగ్రెస్ పార్టీవి అన్ని ఉత్త జూట మాటలు అని బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అంటున్నారు. వాళ్ళకే క్లారిటీ లేదని మస్తుగా అరుచుకుంటున్నారు. గా ముచ్చట్లేందో మీరు పాలి చూడుండ్రి. బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కాంగ్రెస్ సర్కార్ మీద మస్తుగా గర్వం అవుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ లో ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి చక్కగా పొంతం లేకుండా మాట్లాడుతున్నారు అని అంటున్నారు. మొన్నటికి మొన్న ఉప ముఖ్యమంత్రి బట్టిసారేమో తెలంగాణలో రైతులకి ఇంతవరకు రైతు బంధు 3 ఎకరాల వరకు డబ్బులు జమ చేసినామని చెప్తే రైతు బంధు సంబంధించి కొన్ని అంశాలు నా దృష్టికి కూడా తీసుకొని వచ్చారు మన శ్రీహరి గారు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను మిత్రులారా, రైతులందరికీ మేము ఏ రైతు భరోసా కార్యక్రమం చెప్పామో తూచా తప్పకుండా అమలు చేస్తాం. ఇప్పటికే రైతు బంధుకు సంబంధించిన సమాచారాన్ని కూడా మీ అందరికి ఇవ్వదలుచుకున్నాను. మేము చాలా స్పష్టంగా ముందుగా మొదటి 1 ఎకరం నుంచి మొదలుపెట్టాం. కొండలకి, గుట్టలకి, రాళ్ళకి, రప్పలకి, రోడ్లకి, లేకపోతే వ్యవసాయం చేసేటువంటి భూములకి, భూస్వాములకి కాదు ఇవ్వాల్సింది, భూమి సాగు చేసుకుంటున్నటువంటి నిరుపేద ప్రజల దగ్గర నుంచి మొదలు పెట్టాలని చెప్పి చాలా స్పష్టంగా ముందుగా 1 ఎకరం ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఈరోజు రైతు బంధు ఇచ్చేసాం. 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి కంప్లీట్ చేశాం. 3 ఎకరాల వరకు ఉన్న వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేశాం. ఈరోజు 4 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళది కంప్లీట్ చేస్తూ ఉన్నప్పుడు మొదలు పెట్టాం. కొద్ది రోజులున్న 5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ముందుగా కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే ముందుగా చెందాల్సింది ఈ చిన్న సన్న మధ్యతరగతి సంబంధించిన రైతాంగ సోదరులకి, ఆ తర్వాత మిగతా వాళ్ళకి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, తర్వాత రేవంత్ సారేమో ఇప్పటి వరకు 5 ఎకరాల వరకు రైతు బంధు వేసినామని ముఖ్యమంత్రి సార్ అంటున్నాడని అంటున్నారు. రైతు భరోసాకు సంబంధించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గతంలో కొనసాగిస్తున్న రైతు బంధును ఇప్పటి వరకు 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు దాదాపుగా 62 లక్షల మందికి రైతు బంధు వాళ్ళ ఖాతాలో పడ్డది. భవిష్యత్తులో రైతు భరోసా పథకము గుట్టలకు, చెట్లకు, రోడ్లో పోయిన భూములకు, లేఅవుట్లై బంగ్లాలు కట్టిన ప్రాంతాలకు ఇవ్వబడవు. అట్లాంటి వాటిని అన్నిటిని కూడా సర్వే చేసి వాటిని తొలగిస్తాము. అందుకే గ్రామాలలో రైతు బంధు అడిగే వాళ్ళను అప్లికేషన్ పెట్టుకోమన్నాము. ప్రభుత్వం ఇచ్చే ఏ సంక్షేమ పథకానికైనా అర్హులు అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టుకున్న వాటిని స్క్రూటినీ చేసి వాళ్ళందరికీ పెట్టుకోవచ్చు. ఎవరైనా కొత్త వాళ్ళు పెట్టుకోవచ్చు, వచ్చేవాళ్ళు పెట్టుకోవచ్చు. వచ్చేవాళ్ళు పెట్టుకోకపోయినా మా దగ్గర డేటా ఉంది, అది వెరిఫై చేస్తాం. వచ్చేవాళ్ళు పెట్టుకోలేదు కాబట్టి మాకు రాదని అనుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఎవరైతే 68 లక్షల మంది రైతు బంధు లబ్ధిదారులు ఉన్నారో డేటా మొత్తం మా దగ్గర ఉంది. అందులో ఎవరైనా అనర్హులు ఉంటే వాటిని విశ్లేషిస్తాం. అంటే ఆల్రెడీ అమ్మేసుకొని లేఅవుట్లు అయిపోయి కాలనీలు వచ్చిన వాళ్ళు కూడా నాకు తెలిసిన బంధువులు చాలామంది ఉన్నారు. 30 ఏళ్ల క్రితం అవి లేఅవుట్ అయ్యి అమ్మిపోయినా పెద్ద పెద్ద బంగ్లాలు వచ్చిన అపార్ట్మెంట్స్ కూడా వచ్చినాయి. కానీ ల్యాండ్ యూసేజ్ మారకపోవడం వల్ల, అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్ట్ కాకపోవడం వల్ల అగ్రికల్చర్ ల్యాండ్ కింద వాళ్ళ పేరు మీదనే వస్తుంది. వాళ్ళకి లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో పడుతున్నాయి. ఈ మధ్యలోనే మీ పేపర్లోనే రాసిండ్రు, నేషనల్ హైవేస్ కింద రోడ్లలో పోతే వాళ్ళకు కూడా రైతు బంధు వస్తానే ఉందని. ఇట్లాంటి నిర్లక్ష్యము, తప్పుడు విధానాలకు రైతు భరోసా పథకంలో పులి స్టాప్ పెడతాము. తప్పకుండా వాళ్ళని పెంచి, అంటే ఈ దుర్వినియోగాన్ని ఆపుతాము. నిజమైన లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. దీంతో కాంగ్రెస్ సర్కార్ అంటేనే జూట మాటలని మళ్ళోసారి రుజువైందని అంటున్నారు.